మన జీవితంలో ఒక అందమైన భవిష్యత్తు అంటే సురక్షితమైన ఇల్లు, నమ్మదగిన పెట్టుబడి, మనకు ఆత్మవిశ్వాసం. ఈ ఆలోచనలకే ప్రతిరూపంగా ముందుకు వస్తున్న సంస్థ శ్రీకుష వెంచర్స్. ఇప్పటికే శ్రీకుష వెంచర్స్ బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ తెలంగాణ, ఐకానిక్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2026, మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ తెలంగాణ అవార్డులతో కస్టమర్ల ఆదరణ పొందింది. రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఎలా తమదైన గుర్తింపును ఏర్పరచుకున్నారో, భవిష్యత్తులో ఏ ప్రాజెక్టులతో ముందుకు వెళ్ళబోతున్నారో తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రసన్న కుమార్ బల్లిపాగ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ అండి, వెరీ గుడ్. సో అసలు మీ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? శ్రీకుష వెంచర్స్ విజన్ ఏంటి? రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను ఒక లెక్చరర్గా జాబ్ చేసేవాడిని. అక్కడి నుంచి ఈ కరోనా టైంలో కాలేజెస్ అన్నీ క్లోజ్ చేసి అక్కడ కొన్ని సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్, ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందుల్లో, చాలా ఇన్సెట్లతో నేను అవన్నీ చూసిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన నేను రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు చూశాను. రియల్ ఎస్టేట్లో గ్రౌండ్ లెవెల్లో ఏమేం జరుగుతున్నాయి, కస్టమర్లని తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారు, తీసుకోక ముందు ఎలా ఉన్నారు, అసలు డాక్యుమెంటేషన్ ఇలా క్లారిటీగా చెప్తున్నారా, లొకేషన్స్ మంచి లొకేషన్స్లో ప్లాట్ ఇస్తున్నారా, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక సక్సెస్ అయితే, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వగలిగితే ఒక కంపెనీ పెట్టి దానిలో ఒక మంచి ప్లాట్స్ ఇచ్చి ఈ మోసాలకు గురి కాకుండా కొంతవరకు తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో శ్రీకుష వెంచర్స్ అని స్టార్ట్ చేశాం. దేవుని దయ వల్ల నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన కొద్ది సమయంలోనే నేను ఒక కస్టమర్ల నమ్మకంతో వేరే కంపెనీలో చేస్తూ ఆ కస్టమర్ల నమ్మకంతో దాని తర్వాత ఒక వెంచర్ వేసి ఇప్పుడు ఒక 6 వెంచర్లు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక 3 వెంచర్లు లాంచింగ్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇలా శ్రీకుష వెంచర్స్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత మీరు అడిగారు విజన్ ఏంటి అనేసి. మన విజన్ ఏంటి అంటే, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక కళ ఉంటుంది, ఒక ల్యాండ్ కొనుక్కోవాలి అనే ఆలోచన. ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఆ జీతం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం దాచుకొని ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకునేవాడిని. బట్ ఏంటంటే అక్కడున్న ఈఎంఐస్ లేకపోతే ఆ వడ్డీలో ఈ సిచ్యువేషన్స్లో ఆ డబ్బులు మొత్తం దానికి అయిపోయేవి. సో అలా కాకుండా నేనేమనుకుంటున్నానంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సను ఒక ప్రీమియం ఫ్లాట్ కొనుక్కునే ఒక పొజిషన్కి రావాలి. అట్ ది సేమ్ టైం బెటర్ ప్రైజ్కి మనం ఇవ్వాలి. బెటర్ ప్రైజ్కి ఇస్తూ వాళ్ళకు ఒక మంచి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఒక మంచి బెనిఫిట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. శ్రీకుష వెంచర్స్ విజన్ ఏంటి అంటే, ఫస్ట్ అండి ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, తర్వాత లీగల్గా ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా ముందుకెళ్ళాలి, కస్టమర్కి మంచి ప్లాట్ ఇవ్వాలనేది శ్రీకుష వెంచర్స్ యొక్క విజన్. ఓకే. సో ఇలాంటి మీ సక్సెస్కి ఒక బెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, మనం ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసినా ఒకటే అండి. టర్నింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే, కస్టమర్ ఇంకొక కస్టమర్కి చెప్పడం, ఆ కస్టమర్ రెఫరల్స్ ఇవ్వడంతో టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. నా టర్నింగ్ పాయింట్ కూడా ఫస్ట్ వెంచర్తో మొదలైంది. అక్కడి నుంచే మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెఫర్ చేయడం మొదలుపెట్టారు. శ్రీకుష వెంచర్స్లో తీసుకోవచ్చు, శ్రీకుష వెంచర్స్ చాలా బాగుంటుంది, శ్రీకుష వెంచర్స్ లీగల్గా ముందుకెళ్తుంది, శ్రీకుష వెంచర్స్ డెవలప్మెంట్స్కి దగ్గరగా వాళ్ళ వెంచర్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ రెఫరల్స్ ఇవ్వడం నుంచి అక్కడి నుంచి మన టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో మీ అచీవ్మెంట్స్ చాలానే ఉన్నాయండి. రీసెంట్గా మనం బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ తెలంగాణ సైనా నెహ్వాల్ నుంచి అవార్డు తీసుకున్నాం. దాని తర్వాత టీవర్క్స్లో మొన్న జరిగింది ఐకానిక్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డు తీసుకున్నాం. మొన్న రీసెంట్గా మనం జయప్రద గారి దగ్గర నుంచి మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ తెలంగాణ 2026 అవార్డు తీసుకున్నాం. ఇవన్నీ కూడా నాకేంటంటే ఈ అవార్డ్స్ వచ్చినందుకు ఒక పక్క ప్రౌడ్గా ఉంది, ఇంకొక పక్క రెస్పాన్సిబుల్ పెరిగింది. అవార్డు రానంత వరకు ఓకే మనం వెళ్తున్నాం జరుగుతుంది అనేసి ఆలోచన. అవార్డు వచ్చిన తర్వాత మనల్ని నమ్ముకొని కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు. ఈ కంపెనీ మంచిగా ఉంది, రియల్ ఎస్టేట్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది అనే ఒక ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబుల్ ఇంకా పెరగడం వల్ల ఏమైంది, ఇంతకుముందు ఏదైతే కష్టపడుతున్నామో, ఇంతకుముందు ఎలాంటి ప్లాట్స్ అయితే ఇస్తున్నామో ఇంకా మంచి ప్లాట్స్ ఇస్తున్నాం, ఇంకా బెటర్ లొకేషన్స్లో మనం వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఇంకా మంచిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, ఇంకా వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా మనం గ్లోబల్ లెవెల్లో వెంచర్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా మనం ప్లాన్ చేద్దామని ఆలోచనలో మనం ఉన్నాం. ఓకే. సో మీ గ్రోత్కి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి, ఏం చెప్తారు? గ్రోత్కి రీజన్ ఒకటే అండి, కస్టమర్స్ ట్రస్ట్. కస్టమర్స్ మనల్ని నమ్మారు. అట్ ది సేమ్ టైం కస్టమర్స్ నమ్మిన తర్వాత వాళ్ళు వెంచర్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పడం, దాని తర్వాత
ట్రాన్స్పరెన్సీ. మనం వెంచరు చూసిన తర్వాత ఏ వెంచర్లో ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్లైన్లో వాళ్ళు చూసుకోవచ్చు. ఏదైతే ప్లాట్ బుక్ అయిందో, ఏదైతే ప్లాట్ ఇప్పుడు అవైలబుల్గా ఉందో అవన్నీ చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ దగ్గర నుంచి సీసీ కెమెరా యాక్సెస్ వరకు మనవన్నీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు నమ్మి మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు నమ్మారు కాబట్టి మనం ఇంకా గ్రోత్ అవుతూనే ఉన్నాం. సో చాలా మంది ఫ్లాట్స్ తీసుకుంటే బెస్టా, ఫ్లాట్స్ తీసుకుంటే బెస్టా అని చెప్పేసి కూడా వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్లాట్స్కి వెళ్ళిపోతాం, ఫ్లాట్స్ వద్దు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే మీరు జీవితంలో ఏది కొనుక్కున్నా, ఉదాహరణకు ఒక కారు కొనుక్కున్నా, ఒక ఫోన్ తీసుకున్నా, కారు కొనుక్కున్నామనికి 20 లక్షలు కొనుక్కున్నామండి, అది పెరిగే కొద్దీ మనకు సంవత్సరాలు పోయే కొద్దీ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది. ఏది ఇంకొకటి ఏమైనా మొబైల్ తీసుకున్నాము, ఎన్ని రోజులు ఒక 3 సంవత్సరాలు వాడు 4 సంవత్సరాలు వాడడం, లేకపోతే పగిలిపోతుందో లేకపోతే ఇంకొకటి రిపేర్ అయిపోతుందో చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ప్రపంచంలో ఆ వాల్యూ అనేది తగ్గిపోవచ్చు కాలం పెరిగే కొద్దీ. కానీ ల్యాండ్ వాల్యూ మాత్రం ఎప్పటికీ పెరుగుతూనే పోతుంది. అదే ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి, రెంట్ వస్తుంది, 20,000 30,000 వస్తుంది. బట్ ఏంటంటే అది రాను ఒక 10 20 30 సంవత్సరాలు అయ్యే కొద్దీ పాత పడిపోతూ వస్తుంది ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఇప్పుడు ఒక 40 లక్షలకు 50 లక్షలకు ఒక 70 లక్షలకు కొన్న వాళ్ళు 20 లక్షలకు 30 లక్షలకు ఇవ్వాల్సి వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ఇది అలా కాదు కదా. ఇదేంటంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతూ పోతుంది, ఆ ఫ్లాట్ ఏంటంటే తగ్గుతూ వస్తుంది. ఈ ఓపెన్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది పెరుగుతూ పోతుంది. ఈరోజు 10,000 కొన్న వాళ్ళు ఉదాహరణకి ఒక 30 లక్షలు పెట్టి మీరు ఫ్లాట్ ఒకటి తీసుకున్నారండి. నేను అదే 30 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నా, మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారు అనుకుంటే ఒక 30 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మీ ఫ్లాట్ ఏదైతే ఉందో మీకు రెంట్లు వస్తుంటాయి. బట్ అది అమ్మేటప్పుడు ఏమవుతుంది, ఆ గోళ్ళ చీలిపోవడమో లేకపోతే ఇంకొకటో జరిగి ఆ రేట్ అనేది తగ్గిపోతుంది. అదే 30 సంవత్సరాలకి ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో, నేను తీసుకున్న ఫ్లాట్ ఏదైతే ఉందో ఈరోజు 10,000కి తీసుకున్నటువంటి ఫ్లాట్ 50,000 అవ్వచ్చు, ఈ 30 సంవత్సరాలకి 1,00,000 కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఒకప్పుడు తుక్కుగూడ కానీ శంషాబాద్ కానీ గజం 3,000కో 2,000కో 1,000 రూపాయలకు వచ్చేది. అట్లాంటిది ఈ 10 సంవత్సరాల్లోనే 1,000 రూపాయలకు ఉన్నటువంటి గజం అనేది ఇప్పుడు 30,000 40,000 50,000 కూడా అయింది. దానికి రీజన్ ఒకటే, మన హైదరాబాద్ సరౌండింగ్స్ అన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి. సో ప్లాట్ అనేది వాల్యూ పెంచుతుంది తప్ప వాల్యూ తగ్గించదని నా అభిప్రాయం. ఓకే, సో ఇందాక మీరు అన్నట్టు హైదరాబాద్ సరౌండింగ్స్లో నవడేస్లో గ్రోత్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుందండి. అంటే మనకి ఏ సిటీకి లేని ఒక భౌగోళిక సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హైదరాబాద్కి ఉన్నాయి. చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్కి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే దిల్సుఖ్ నగర్, అబిద్స్, దాని తర్వాత లకడీ కప్పులు, ఇది మాత్రమే హైదరాబాద్ అనుకునేవాళ్ళు. కూకట్పల్లిలోనో మియాపూర్లోనో ఒక వెంచర్ వేస్తే అది కూకట్పల్లిలో ఎవరు పోయి కొంటారు, మియాపూర్లో ఎవరు కొంటారు, అంత దూరం అమ్మో అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, సిటీ సెంటర్ అయిపోయింది ఇవంతా కూడా. సేమ్ అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ కానీ తుక్కుగూడ కానీ పటాన్ చెరువు కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రాబోయే 5-10 సంవత్సరాలు సిటీ సెంటర్ అవబోతున్నాయి. కాబట్టి నేను అనుకునే ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మెయిన్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, ఒక బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, ఇవన్నీ ఈ బెంగళూరు హైవే కానీ ఈ శ్రీశైలం హైవే కానీ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటాయి. ఎయిర్పోర్ట్కి దగ్గరున్న సరౌండింగ్స్లో ఎక్కడ కొనుక్కున్నా సరే, ఒక 30 కిలోమీటర్స్ బిలో ఎక్కడ తీసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ తుక్కుగూడ కానీ శంషాబాద్ కానీ ఇవన్నీ సిటీ సెంటర్ అవబోతున్నాయి. ఎందుకు, ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ మన హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఇవన్నీ కూడా మంచిగా డెవలప్ అయిన ఏరియాస్. ఇప్పుడు ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో చూస్తే మొత్తం చెట్లు గుట్లు పొత్తులు తప్ప ఏం లేవు. అలాంటిది ఇప్పుడు అంత డెవలప్ అయిపోయి సిటీ సెంటర్కి వచ్చింది అంటే ఆ డెవలప్మెంట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. RRR మనకి ఏదైతే ఓఆర్ఆర్ ఉందో, ఓఆర్ఆర్ నుంచి RRRకి వెళ్ళే రూట్లో కొంచెం దగ్గరగా ఓఆర్ఆర్కి తీసుకున్నట్లయితే మంచి వాల్యూ ఉంటుంది. ఓకే, సో మీ ప్రాజెక్ట్స్లో స్పెషాలిటీ ఏంటి? మా ప్రాజెక్టులు అంటే ఉదాహరణకండి, ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి 25 కిలోమీటర్స్ బిలోనే ఉంటాయి. 20-25 కిలోమీటర్స్ బిలో అంటే ఎయిర్పోర్ట్కి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి మన వెంచర్లు. ఒకటి తుక్కుగూడకు నియర్లో ఉంది, 2 మన కొత్తూరుకి, బెంగళూరు హైవేలో కొత్తూరుకి నియర్ ఉంది. రాబోయే కాలంలో ఇంకొక 3 వెంచర్లు కూడా లాంచ్ చేయబోతున్నాం మనం. కాబట్టి మా వెంచర్లు తీసుకున్నట్లయితే ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఓకే. ఏంటి అంటే మనం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తున్నాం వెంచర్లో వాళ్ళు డైరెక్ట్గా ఫోన్లో చూసేసుకోవచ్చు. యాప్ ఉంటుంది మన శ్రీకుష వెంచర్స్ యాప్. ఓకే. ఓకే. యాప్ ఓపెన్ చేయగానే వాళ్ళ ప్లాట్ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేయగానే వాళ్ళకి కెమెరాలో వాళ్ళ ప్లాట్ కనిపిస్తుంది. ఓకే. ఓవరాల్గా చుట్టూ చూసుకోవచ్చు. సో దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మనం ప్రతి కస్టమర్కి, తీసుకున్న ప్రతి కస్టమర్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఓకే. సో దాంతోపాటుగా మనకి ఇప్పుడు ఒక ఫామ్ ల్యాండ్ మనకి రెడీగా వర్క్ జరుగుతుంది, సేల్స్ అవుతూ ఉన్నాయి. ఆ ఫామ్ ల్యాండ్లో ఏంటి అంటే నాలా కన్వర్షన్ చేసి ఇస్తున్నాం. ఓకే. సో ఇలా ఉన్నాం కాబట్టి మన కస్టమర్స్ కూడా రిపీటెడ్గా వస్తున్నారు. మన వెంచర్లు ఈ బెంగళూరు హైవేకి, మన తుక్కుగూడకు నియర్ అంటే శ్రీశైలం హైవేకి దగ్గర ఉంటాయి, అది ఫ్యూచర్ సిటీ లోపలికి ఉంటాయి. ఓకే. ప్రసన్న గారు, నిజంగా రియల్ ఎస్టేట్ అంటే స్కామ్ అంటే రియల్ ఎస్టేట్ అనేసి చాలా పబ్లిక్ కూడా వాళ్ళ వర్షన్ వింటూ ఉంటాం కదా. నిజంగా అలాంటి స్కామ్స్ ఉన్నాయంటారా? మీరేమైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేశానండి. నేను ఒక ల్యాండ్ షాద్నగర్ దగ్గర తీసుకొని డబల్ రిజిస్ట్రేషన్ అయిపోయి జీపీ లేఅవుట్లో తీసుకొని అమ్మలేక ఇప్పటి కూడా ఒకటి అలాగే ఉంది. ఓకే. అమ్మలేకున్నా ఇంకా అది. సో దానివన్నీ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిందా? రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబల్ రిజిస్ట్రేషన్ నాతో పాటు ఇంకొకరికి అయిపోయింది. అది ముందు అయిపోయింది, నాకు తెలియకుండా నాకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అప్పట్లో అయ్యేవి కదా ఆన్లైన్లో, అంత తక్కువ అప్పట్లో అయ్యేవి. అట్ ది సేమ్ టైం నేను ఇంకొక ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఎండాకాలంలో తీసుకున్నా, చాలా చక్కగా ప్లెయిన్గా చాలా బాగుంది, అద్భుతంగా. వానాకాలంలో వెళ్ళినా, అది చెరువులో వేసారు. సో అంటే ఇలాంటి స్కామ్స్ కూడా ఉంటాయి. సో స్కాములు జరుగుతాయి. సో ఎందుకంటే నేను ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. నేను శ్రీకుష వెంచర్ స్టార్ట్ చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. చాలా మంది రియల్ ఎస్టేట్ వామ్మో అనుకుంటూ ఉంటారు. అవును, ల్యాండ్ అక్కడ ఫామ్ ల్యాండా, అయ్యో అక్కడ హెచ్ఎండిఏనా, అయ్యో అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనము ఒక ట్రాన్స్పరెన్సీగా ముందుకెళ్తున్నాము. అలాంటి ఆలోచనలు రాకుండా కస్టమర్కి రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే నమ్మకాన్ని తీసుకొని రావడానికి శ్రీకుష వెంచర్స్ అనేది స్టార్ట్ చేసాం. అలాగే మనం ముందుకెళ్తున్నాం. ఓకే. సో కస్టమర్స్ సేఫ్గా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అవును, మేము మిడిల్ క్లాస్ అంత లేదు, మేము ఉన్నవాళ్ళు ఆబ్వియస్గా దెల్ టు. సో ఇలా సేఫ్గా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? సేఫ్గా ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు కొనే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ కింద లేకపోతే ఇల్లు కట్టుకునేదా ఇది చూసుకోవాలి. ఓకే. ఇది చూసుకొని రోడ్డుకి దగ్గరగుందా చూసుకోవాలి, ఊరికి దగ్గరగుందా చూసుకోవాలి, అసలు ఏ జోన్లో ఉందో చూసుకోవాలి. ఏ జోన్లో ఉందంటే చాలామంది అనొచ్చు, సార్ ఏ జోన్లో మాకు ఎట్లా తెలుస్తుంది సార్ అనేసి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఏ జోన్లో ఉంది, ఆ జోన్లో ఆ సర్వే నెంబర్లో చెరువు ఉందా, ఆ సర్వే నెంబర్లో R1 జోన్ ఉందా, R2 జోన్ ఉందా, R3 జోన్ ఉందా, బఫర్ జోన్ ఉందా, లేకపోతే FTL జోన్ ఉందా, లేకపోతే ఇంకేదైనా కమర్షియల్ జోన్ ఉందా, అవన్నీ తెలుస్తాయి ఇప్పుడు ఆన్లైన్. ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి కందుకూరు ఉంది, లేకపోతే షాద్నగర్ ఉంది, మనం హెచ్ఎండిఏ మ్యాప్కి వెళ్ళి షాద్నగర్ సెలెక్ట్ చేసేసుకుని దాంట్లో కొట్టినామంటే మ్యాప్ మొత్తం వస్తుంది అక్కడ. ఆ సర్వే నెంబర్ ఏదైతే ఉందో మనం జూమ్ చేయగలిగితే దాంట్లో ఏ జోన్ ఉందో మొత్తం తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఈసీ చెక్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది హెచ్ఎండిఏలో ఉందా, డిటీసీపీలో ఉందా చెక్ చేసుకోవాలి. ఇది హెచ్ఎండిఏలో డిటీసీపీలో ఉంటే రేరా ఉందా దీనికని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్లాట్ అనేది తీసుకుంటే చాలా సేఫ్, బెటర్. ఫామ్ ల్యాండ్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఏ జోన్లో ఉందో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది నాలా కన్వర్షన్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఇది డెవలప్మెంట్స్కి దగ్గరగా ఉందా చెక్ చేసుకోవాలి. ఒక ఫామ్ ల్యాండ్ అంటే ఎక్కడో ఊరికి మనం ఒక 100, 130, 150 కిలోమీటర్లో తక్కువ కొనేయడం కాదు, కొంచెం ఎక్కువైనా దగ్గరలో తీసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు మన ఫామ్ ల్యాండ్ ఉందండి, ఫ్యూచర్ సిటీ లోపలికి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 22 కిలోమీటర్స్, 22 కిలోమీటర్స్ మాత్రమే నాలా కన్వర్షన్ చేసి ఇస్తున్నాము. ఏ కస్టమర్ అయినా ఏం ఆలోచిస్తాడు, మనకి ఒక మంచి ల్యాండ్, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్లాట్ కావాలి, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఒక ఫామ్ ల్యాండ్ అనుకుంటారు. బట్ మనం అది ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం అంటే మన ఒక కస్టమరు అంటే మనం ఇచ్చిన ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడికి బస్సు వెళ్తారు, గవర్నమెంట్ మన ఆర్టీసీ బస్సులు వెళ్తాయి అక్కడికి. అయితే అతను ఏమన్నారంటే, సార్ మా వైఫ్కి నాకు గొడవలు అయ్యి ఆమెమో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది సార్, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఈ ఫామ్ ల్యాండ్ చాలా బాగా నచ్చింది, మా వైఫ్ ఏదైనా అన్నప్పుడు నేను బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తా, కొంచెం ప్రశాంతంగా ఉంటానని చెప్పి
అంటే వాళ్ళకి అలాంటి ప్రశాంతత అనేది వాళ్ళకి కలగాలి. అంటే అందరినీ వచ్చేమని చెప్పడం కాదు. అవునవును. బట్ ఏంటంటే చూసిన తర్వాత ఓ ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం, నాలా కన్వర్షన్ ఇస్తున్నారు, కెమెరా యాక్సెస్ ఇస్తున్నారు, సో లోపల అన్ని ఫ్రూట్స్ వేశారు, సో చాలా బాగుంది, రోజు 30 ఫీట్ ఇస్తున్నారు, క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ప్రశాంతంగా వచ్చేయచ్చు కదా ఫ్యామిలీతో, ఒక 1 వీక్ ఒకసారి వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. సో అలాంటి దగ్గర మనది ఒక ఫామ్ ల్యాండ్ ఉంది. దాని తర్వాత హెచ్ఎండిఏని కూడా తొందరలో మనం లాంచ్ చేస్తున్నాం. ఓకే, సూపర్. సో కస్టమర్ల కంప్లైంట్స్ని మీరు ఎలా క్లియర్ చేస్తూ ఉంటారు? ఎస్ అండి, కస్టమర్ల కంప్లైంట్ అని నేను అనుకోను, అది మన ఎదుగుదలకి ఒక్కొక్క మెట్టిగా భావిస్తాను నేను అంతే. ఎందుకంటే ఒక కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకే కంప్లైంట్ ఇస్తావా నువ్వు అని ఆలోచన చేయను నేను. చాలా మంది నాకే కంప్లైంట్ ఇస్తావా నువ్వు అనుకుని ఆలోచన చేస్తారు. బట్ నేనేంటంటే ఆ కంప్లైంట్ నుంచి నేర్చుకుంటా. ఏదైతే మనం తప్పు చేసామో దాన్ని రిపీట్ ఇవ్వకుండా చూసుకుంటా. అలా చేస్తేనే మన తప్పులు మనకు తెలుస్తాయి. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఆ వెంచర్లో ఏంటంటే ఎలా ఉంది అంటే దాన్ని క్లీన్ చేపిస్తా, లేకపోతే ఇంకొకటి చేపిస్తా, దాన్ని పరిష్కారం ఎదుగుతాను తప్ప నువ్వు మా వెంచర్కి వచ్చి నన్నే అట్లా మాట్లాడతావా, ఎందుకు ఉండేది అని మాట్లాడితే ఎలా ఉంటుంది? అది అహంకారానికి నిదర్శనం. ఎప్పుడైతే అహంకారంతో మనం ముందుకెళ్తామో అక్కడే మనం పాతాళానికి తొక్కబోయబడతాం. కాబట్టి నేను ఎందుకు అంటే ఈ వేరే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అహంకారమైనటువంటి మాటలు నేను విన్నాను. నేను ఏదైనా చెప్పినప్పుడు నువ్వు బయట వెళ్ళిపో, క్యాబ్ నుంచి ఎందుకుంటావు ఇక్కడ అనే మాటలు విన్నాను, అవన్నీ చూశాను. నేను ఆ యొక్క మాటలు విని అవన్నీ విన్న తర్వాతనే నేను కూడా కంపెనీ పెట్టి మంచి పొజిషన్కి వెళ్ళాలి, కస్టమర్లకి ఒక సమాధానం మనం ఇవ్వాలి, ఏదైతే రెస్పాన్సిబుల్గా ఉండాలి అని ఆలోచన చేసి కంపెనీ పెట్టి వెంచర్లు స్టార్ట్ చేసి మంచి ప్రైజ్తో కస్టమర్లకు ఇచ్చి రిపీటెడ్గా వచ్చే వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఫస్ట్ రోజు అయితే ఎలాగైతే ఉన్నామో, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫ్లాట్ తీసుకునేటప్పుడు సార్ రండి సార్ కూర్చోండి సార్ అంటారు. తీసుకున్న తర్వాత సార్ వాళ్ళు వచ్చారు సార్ అంటే బయటే కూర్చోబెట్టి వాళ్ళని కాసేపు 1 గంట 2 గంటలు కూడా వెయిట్ చేపిస్తారు. వెయిట్ చేపించి వాళ్ళు వెళ్ళిపోయే సందర్భాలు కూడా నేను దగ్గర రియాలిటీలో చూసా. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు కస్టమర్స్ని వాళ్ళే లేకపోతే మేము లేము అసలు. కస్టమర్స్ ఏమో తీసుకునేటప్పుడేమో సార్ అంటారు, రిక్వెస్ట్లు చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అదే తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు పంపించే ఏదో ఒకటి చెప్పి పంపించి అనే మాటలని విన్నాను. కాబట్టి అలాంటి ఉద్దేశం అనేది ఉంటే ఒకవేళ ఎవరికైనా సరే అక్కడే లాస్ అవుతారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే అలా కాకుండా ఫస్ట్ రోజు ఏదైతే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందో ఎండింగ్ కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడు వచ్చినా అదే రెస్పెక్ట్ మన ఆఫీస్లో ఉంటుంది. సో ప్రసన్న గారు, మీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి అంటే అండి, మన తెలంగాణలో ఒక్కటే మన శ్రీకుష వెంచర్స్ని మనం స్టార్ట్ చేసో లేకపోతే అందరికీ మంచి ఫ్లాట్స్ ఇవ్వాలో అనే ఆలోచన కంటే కూడా ప్రతి రాష్ట్రంలో మన శ్రీకుష వెంచర్స్ అడుగు వేయాలి, ప్రతి రాష్ట్రంలో ఒక బెటర్ ప్రైజెస్కి ఇవ్వాలి. సో ఇలా అనుకుంటున్నాం. దాంతోపాటుగా మనం ఆగస్టులో యూఎస్కి వెళ్ళే పని ఉంది. సో ఒకవేళ అన్నీ బాగుంటే కొన్ని దేశాల్లో కూడా మన శ్రీకుష వెంచర్స్ అనేది అడుగులు వేయబోతుంది. సో ఏంటంటే ఇక్కడ 1 ఎకరు ఒక 3 crores 3.5 రావచ్చు రోడ్డుకి దగ్గర అయితే. అదే యుఎస్లో అయితే ఒక 3 lakhs 2 lakhs 1 ఎకర్ రావచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడ జనం తక్కువ, భూమి ఎక్కువ. ఇక్కడ ఏంటంటే జనాలేమో కొలలు ఉంటారు, భూమి ఏమో తక్కువ ఉంటుంది. ఒక చిన్న ఒక 10 గజాలకు 20 గజాలకు చాలా దారుణాలు కూడా మనం చూస్తున్నాం. అది కూడా రిలేషన్స్లోనే, అన్నదమ్ముల మధ్య లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్య చాలా జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది జనాలు పెరగడం వల్ల, భూమి తగ్గిపోవడం వల్ల అక్కడ డిమాండ్ ఎక్కువ ఏర్పడిపోయింది. ఈ 10 గజాలకు 20 గజాలకు చాలా ఇబ్బందులు పడుకునేస్తున్నారు. అలా కాకుండా వేరే దేశాల్లో ఎలాగుంటున్నాయి అంటే, అదే ఒక యుఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఎలా ఉంటాడంటే వాళ్ళకి దాదాపు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఇక్కడ 20 గజాలని ఇల్లు పైకి లేపేస్తారు కొంతమంది. సన్నగా ఉంటుంది అది. 30 గజాలు ఉన్నా 40 గజాలు ఉన్నా ఏం చేస్తారు, స్టెప్స్ బట్టి అంతే ఉంటుంది అక్కడ. అట్లా గడేస్తూ వెళ్తారు. అక్కడ ఏంటి అంటే కొంత గార్డెన్కి ఇవ్వాలి, కొంత గార్డెన్ ఉండాలి, కొంత మస్ట్ అండ్ షుడ్గా కార్ పార్కింగ్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కాబట్టి అక్కడ ఏంటి అంటే జనాలు తక్కువ మంది కాబట్టి, సో అక్కడ ల్యాండ్ వాల్యూ కూడా తక్కువ, ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అలా మనం వేరే దేశాల్లో కూడా మనం స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. సో అది ఓకే. ప్రసన్న గారు, అసలు ఇది కరెక్ట్ టైమే అంటారా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? అండ్ ఎలాంటి ఏరియాలో తీసుకుంటే బెస్ట్ అప్రిసియేషన్ ఉంటుంది?
ఇది కరెక్ట్ టైం అండి. ఎందుకంటే చాలా వరకు అందరూ మార్కెట్ కొంచెం అటు ఇటుగా ఉందని చెప్తున్నారు. సో ప్రైజెస్ అనేవి కూడా చాలా తక్కువలో మనకు వస్తాయి. అంటే ఉదాహరణకి ఒక 10,000 ఒక 11,000 నుంచి చోట 8,000కి వస్తాయి. ఓకే. సో కాబట్టి వేరే వెంచర్లతో కంపేర్ చేసేసుకొని ఒక మంచి ఏదైనా దొరికితే ఒక మంచి ప్రైస్కి ఏదైనా దొరికితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు తీసుకుంటే ఒకవేళ ఈరోజు 10,000 చోట 8,000కి తీసుకుంటే మనకి 2,000 ఇప్పుడు వచ్చినట్టే కదా. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఒక 3 years 4 years అయిన తర్వాత ఈ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఈరోజు 10,000కి తీసుకున్న వాళ్ళు 30,000 అవ్వచ్చు అక్కడ. కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు చాలా బెటర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. ది సేమ్ టైం మన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో చేసేవాళ్ళు సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే సో మెయిన్ మనకి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా, అంటే ఫ్యూచర్లో ఒక 5-10 yearsలో ఇది సిటీ అవుట్స్కట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అది మిడిల్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందండి, ఎయిర్పోర్ట్కి దగ్గరగా శంషాబాదు తుక్కు కూడా నియర్ వస్తాయి. కాబట్టి ఈ ఏరియాస్లో బెంగళూరు హైవే కానీ శ్రీశైలం హైవే కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ముంబై హైవే ఏదైతే ఉందో ఇది బాగా కంజెస్టెడ్ అయిపోయింది. ఇప్పుడు మన సంగారెడ్డి వరకు బాగా కంజెస్టెడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఒకవేళ ఫస్ట్ ఈ శ్రీశైలం హైవే తుక్కు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. దాని తర్వాత బెంగళూరు హైవే, దాని తర్వాత ముంబై హైవే. సో అయితే ఎక్కడ తీసుకోవాలి అంటే సార్ మీరు చెప్పారు కదా బెంగళూరు హైవే నేను జడ్చర్ల దగ్గర తీసేసుకున్నాను సార్, లేదా ఇంకా లోపలికి వెళ్ళి తీసేసుకున్నాను సార్ మీరు చెప్పారు కదా బెంగళూరు హైవే అని చెప్పచ్చు కొంతమంది. బట్ ఏంటంటే బెంగళూరు హైవేలో తీసుకున్నా శ్రీశైలం హైవేలో తీసుకున్నా ఔటర్ రింగ్ రోడ్కి ఎయిర్పోర్ట్కి దగ్గరగా తీసుకోవాలి. అంటే 30 kilometers లోపల తీసుకుంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే ఆ ముందు తీసుకున్న రిటర్న్స్ వస్తాయి, బట్ ఏంటంటే దానికంటే బెటర్గా ఈ డెవలప్మెంట్స్ అవుతాయి కాబట్టి, ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉన్నాయి కాబట్టి. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఏవైతే ఏరియాస్ మెయిన్ ఏరియాస్ ఉన్నాయో ఉదాహరణకి శంషాబాద్ కావచ్చు, దాని తర్వాత పటాన్ చెరువు కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, ఇవేవైతే ఉన్నాయో ఇవి బాగా డెవలప్ అవుతాయి. ఈ తుక్కుగూడ నుంచి 25 kilometers బిలో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి హై రిటర్న్స్ తొందరలో రాబోతున్నాయి. దాని తర్వాత శంషాబాద్ నుంచి షాద్నగర్ లోపల ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్. పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి లోపల ఎవరైతే తీసుకున్నారో సదాశివపేట వరకు వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్. ఎందుకు అంటే డెవలప్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అక్కడే. మన ఫ్యూచర్ సిటీ వచ్చింది శ్రీశైలం హైవేలో. ఆ ఫ్యాబ్ సిటీ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటరు, దాని తర్వాత ఫోక్స్కాను, హార్డ్వేర్ పార్కు, ఫార్మా సిటీ, ఈ 4th సిటీ లోపలనే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. సో ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఈజీగా మంచి అప్రిషియేషన్ వస్తుంది. మంచి ల్యాండ్స్లో ఒక మంచి రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్. కాబట్టి ఎక్కడ కొన్నామని కాదు, ఎక్కడ కొంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనే ఆలోచన రావాలి. సో ఫస్ట్ చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటే క్లారిటీ రాదు, క్లారిటీ రాకపోతే కాన్ఫిడెంట్ రాదు. నేనేమంటానంటే క్లారిటీ తెచ్చుకోండి, దాని తర్వాత కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ రెండు మిక్స్ అయితే మంచి ప్లాట్ కొనవచ్చు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. చాలామంది అంటుంటారు ఈ మోసాలకి మేము మొన్న మోసపోయినాము సార్, నేను మోసపోయింది కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకనే. ఇప్పట్లో మోసపోకుండా ఉండాలి అంటే దానికి ఒక్కటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో మీరెవరైనా సరే ప్లాట్ కొనాలి అనుకుంటే శ్రీకుష వెంచర్స్ని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు అంటే మీరు ఎక్కడైనా కొనుక్కోండి, మా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సజెషన్స్ ఇస్తారు. ఓకే ఈ పేపర్స్ ఓకే అంతా బాగుంది అని చెప్పి దానికి నో ఛార్జెస్. మీరు మా దగ్గర తీసుకుంటేనే అని కాదు, ఎక్కడ తీసుకున్నా సరే శ్రీకుష వెంచర్స్ని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకు సజెషన్స్ ఇస్తారు మా ఎక్స్పర్ట్స్. ఓకే అండి. శ్రీకుష వెంచర్స్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయండి? ఇక్కడ మనం 3 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయిన నేను ఇప్పుడు 3 బ్రాంచ్లు పెట్టాము. నెక్స్ట్ 4వ బ్రాంచ్ కూడా పెట్టబోతున్నాము. 1 కూకట్పల్లిలో ఉంది, 2 నిజాంపేటలో ఉంటుంది, 3వది మాదాపూర్. సో కాబట్టి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మిన్ ఆఫీస్ మాదాపూర్లో ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు. మీకు ఏ డౌట్స్ అయినా ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి మీ మెసేజ్ ఏంటి? నా మెసేజ్ ఏంటి అంటే మంచి లొకేషన్స్లో డాక్యుమెంట్స్ అన్నీ చూసుకొని లీగల్గా ఆ లొకేషన్స్లో కూడా ఏ జోన్లో ఉండే చూసుకొని హెచ్ఎండిఏనా డ్యూటీసీపీనా ఫామ్ ల్యాండా ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక ల్యాండ్ కొనుక్కోండి. ఒక ల్యాండ్ కొనాలి అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి మోసపోవడం కాదు. మీరు ఎప్పుడైతే ల్యాండ్ కొనుక్కుంటారో ఆ ల్యాండ్ ఎనీ టైం మీరు అమ్మగలిగే అంత క్యాపబుల్ ఆ ల్యాండ్కి ఉందా లేదా అని ఆలోచన చేసుకోండి. దాన్ని బట్టి
ఆ లొకేషన్స్ చూసుకొని దాన్ని బట్టి కొనుక్కుంటే చాలా చాలా బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. సురక్షితమైన రేపటి కోసం సరైన పెట్టుబడి మార్గం శ్రీ కుష వెంచర్స్. మీ కలల ఇల్లైనా, లాభదాయకమైన ఫ్లాట్ అయినా నమ్మకానికి మరో పేరు ఈ సంస్థ. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.